నమస్కారం. శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ వీళ్ళిద్దరు ఎవరు? తెలుగు సినీ ఫీల్డ్‌లో పేరొందినటువంటి డాన్స్ మాస్టర్లు. వీళ్ళకి సంబంధించి తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది. అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చేసి సుమలత. ఈమె జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్. నిన్న వాళ్ళ అసోసియేషన్లో ఏదో మీటింగు, అక్కడ జానీ మాస్టర్ టీంకి శేఖర్ మాస్టర్ టీంకి ఇద్దరి మధ్య గొడవైందని చెప్పేసి పెద్ద న్యూస్. బట్ ఈరోజు చూస్తే ఈయన జానీ వచ్చేసి, నేను శేఖర్ మంచి ఫ్రెండ్స్, మేమిద్దరం కూడా చిరంజీవి గారి సినిమా ఏదైతే ఉందో దానికి కొరియోగ్రాఫర్గా చేస్తూ ఉన్నాం. దెన్ సినిమా షూటింగ్ జరుగుతున్న మూమెంట్లోనే చిరంజీవి గారు మా ఇద్దరిని కూర్చోబెట్టి భోజనం పెట్టి ఏంటి విషయం అన్నారు. అసలు ఏమీ లేదండి, నేను మొత్తం చెప్పాం. చక్కగా పనిచేసుకుంటే హ్యాపీగా ఉండమని ఆయన చెప్పారు. మేము అలాగే ఉన్నాం. యాక్చువల్గా అసోసియేషన్లో ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను రేస్ చేసినప్పుడు కొంతమందికి నచ్చకుండా కొన్ని ఇష్యూస్ ఉంటూ ఉన్నాయి. అవి సార్ట్అవుట్ చేద్దాం మూమెంట్లో కొంతమంది కొన్ని లేనిపోయినటువంటి ఇష్యూస్ రైజ్ చేశారు. దానివల్ల నిన్న చిన్నపాటి సమస్యలు కనిపించింది తప్ప వేరేదేమీ కాదు. వాస్తవానికి ఎప్పటి నుంచో కూడా ఈ డ్యాన్స్ అసోసియేషన్ ఉన్నటువంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో వచ్చేసి ప్రాబ్లంగా ఉంది. దానికి ప్రీమియం కట్టాలన్నప్పుడు 58 లక్షలు అవసరం అవుతాయి. రామ్ చరణ్ వచ్చేసి 40 లక్షల రూపాయలు ఇచ్చున్నారు ప్రతి సినిమా జరుగుతున్న మూమెంట్లో తీసుకోండి అని. బట్ ఇంకా 18 లక్షలు కావాలి. దానికి గాను ఎంతమంది మేము అడిగాము విరాళం, బట్ ఎవరూ ఇవ్వలేదు. బట్ ఈరోజు నాకు పెద్ద సినిమా నుంచి 18 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. ఆ చెక్ నేను డైరెక్ట్గా అసోసియేషన్కి ఇస్తూ ఉన్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. నాకు శభాష్ జానీ మాస్టర్ అనిపించింది. కామెంటో శేఖర్ ఆయన వచ్చేసి ఏమీ నోరెత్తలేదు. బట్ ఓవరాల్ అయితే ఇంటర్నల్గా ఉన్న ఇష్యూస్ తప్ప ఓవరాల్ అయితే ప్రాబ్లం ఏమీ లేదన్నారు. సో అంతా కూల్. ఎనీవే మొత్తానికైతే ఈ డాన్సర్ అసోసియేషన్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా హెల్త్ కార్డులకు సంబంధించి ఫైనల్గా డబ్బు అయితే సెట్ అయింది. ఇందులో జానీ మాస్టర్ని మెచ్చుకోవాలి. సొంత డబ్బులు 18 లక్షలు ఇచ్చాడు. బట్ మన రామ్ చరణ్ బంగారం ఏకంగా 40 లక్షలు సొంత డబ్బులు ఇచ్చాడు.